ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనమందరం కాంగ్రెస్ పార్టీలో ఇలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి ఇలా ఆదివాసీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్లీజ్ దయచేసి ప్లీజ్ నో 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 మీటింగ్ తర్వాత డిస్టర్బ్ చేయబాకండి, కూర్చోండి మీరుగా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మనం అంతా ఇబ్బందులు పడ్డాం. కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు ఎన్నో కష్ట నష్టాలతో ఇలా పార్టీలకు అధికారంకి వచ్చిందనే కారణం ఏం తెలుసా? కేవలం ఆదివాసీ గిరిజనులు ఆ తర్వాత ఏకలవ్య సంఘం వాళ్ళందరూ కూడా మనం అందరం కాంగ్రెస్ పార్టీలో పటిష్టంగా ఉన్నాం కాబట్టికే కేసీఆర్ని పడగొట్టేసి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా మనకి ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 3 బోర్డులు ఏర్పాటు చేసింది అక్క సీతక్క. ఏకలవ్య కార్పొరేషన్ ఒకటి, సేవలాల్ మహారాజ్ ఒకటి కార్పొరేషను, అదేవిధంగా కోమరం భీం, ఈ 3 కార్పొరేషన్లు వేసారు. కానీ